2025 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని 2026 ఉపాధి హామీ పథకం రద్దు చేయాలంటూ మే 15న ఉపాధి హామీ కూలీలు సమ్మెను జయప్రదం చేయండన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం కామ్రేడ్ ఎన్ స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు మాట్లాడుతూ మోదీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉపాధి హామీ కూలీలకు వ్యతిరేకంగా ఉన్నాయని 2005 ఉపాధి హామీ చట్ట కూలీలకు అనుకూలంగా అనేక సౌకర్యాలు ఇచ్చారు. వేసవి అలవెన్స్లు, వారం ప్లే స్లిప్, అలాగే మంచినీళ్లు, పారాగుల్లలు, గడ్డపారలు, 20 రోజులకు కూలీ డబ్బులు ఇచ్చారు. ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇవన్నీ సౌకర్యాలు రద్దు చేయడం జరిగింది. పైగా కొత్త నిబంధనలు కూలీలను వేధించేవి, ఇబ్బందులు పెట్టేవిగా ఉన్నాయన్నారు. కాబట్టి కొత్త పథకం 2026ను రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అది మనకు 5 రాదు కానీ నాది కూడా పోయింది. ఒక్క నిమిషం. చెప్పండి సార్. 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని మోడీ ప్రభుత్వం 15న ఉపాధి కూలీల సమ్మెను బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు కానీ ఉపాధి కూలీలకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విన్నవిస్తున్నాం. ఎందుకనంటే 2005 ఉపాధి చట్టం అనేటువంటిది అనేక రకాలుగా ఉపయోగం ఉన్నది. అది వ్యవసాయ కూలీలకు కానీ రైతులకు కానీ గ్రామాలలో మౌలిక సౌకర్యాలు, రోడ్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లు, శ్మశానాలు కానీ, అట్లనే మరుగుదొడ్లు కానీ, కొట్టాలు కట్టడానికి ఎట్లా ఉపయోగం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉన్నది. ఎన్ని రకాల ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా అది పారా గుల్లలు కానీ, మెడికల్ కిట్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, వేసవి అలవెన్సులు కానీ, ఇట్లాంటి అన్ని అనేకమైన సౌకర్యాలు 2005లో ఉన్న చట్టం ద్వారా అమలయ్యేది. కానీ మోడీ 2026లో తెచ్చినటువంటి ఉపాధి హామీ పథకం అనేటువంటి గతంలో ఇచ్చిన అన్నింటినీ రద్దు చేసేసి ఇప్పుడు ఏమి సౌకర్యాలు లేవు. పైగా 2 సార్లు ఫోటోలు తీసుకోవాలా, పొద్దుగల తీసుకోవాలా, మధ్యాహ్నం సాయంత్రం తీసుకోవాలా. ఆ మండు టెండర్లో 2 సార్లు ఫోటోలు తీసుకునే పద్ధతి. అదేవిధంగా 15-20 రోజులు వచ్చేటువంటి రోజు కూలీ డబ్బులు ఇప్పుడు 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఇది అన్యాయం. అదేవిధంగా వేసే అలవెన్సులను కూడా రద్దు చేసిండ్రు. మంచినీళ్ళు కూడా లేవు, టెంట్లు కూడా లేవు, ఇవన్నిటినీ రద్దు చేసిండ్రు. ఇది దుర్మార్గమైనటువంటిది అని చెప్పి ఉపాధి కూలీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉపాధి కూలీల సమ్మె అనేటువంటి రాజకీయ కోణంలో ఆలోచించకుండా గ్రామీణ అభివృద్ధి కోసం దేశభక్తితోని పోరాటం సాగుతున్నది. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతానికి ఆర్థికంగా మరే పథకం, ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం కూడా ఇంత ఆర్థిక సాయం డైరెక్ట్గా గ్రామీణ కూలీలకు, రైతులకు, గ్రామాభివృద్ధి కోసం ఏ ఫండ్ అనేది రావడం లేదు. ఇది నిత్యం వచ్చేటువంటిది ఫండ్. కానీ దీన్ని కూడా నీరు గార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసి సెంట్రల్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలనేది మోడీ ప్రభుత్వం పెట్టడం అన్యాయం. బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రాజకీయంగా ఆలోచించకండి. కూలీలను బతికించేటువంటి, గ్రామీణ ప్రాంత అభివృద్ధిని బతికించేటువంటి ఈ చట్టం కోసం మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, ఉపాధి సిబ్బంది కూడా దీన్ని సహకరించాలి. సర్పంచులు కానీ, గ్రామ పెద్దలు కూడా సహకరించి మే 15న జరిగే ఉపాధి కూలీల యొక్క బంద్ను అత్యంత జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వానికి మనం